జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. అద్వైతం ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుని అనుగ్రహం వల్లనే జ్ఞానం లభిస్తుందని అద్వైత గ్రంథాలు చెప్పలేదని మీరనవచ్చు. అద్వైత శాస్త్రంలోని జ్ఞానం బుద్ధి వల్ల వచ్చేదని చెప్పదు. ఆత్మ తనంతట తానే అనుభవించి తెలుసుకొనుట జ్ఞానమని చెబుతుంది. జ్ఞానం పొందాడంటే మోక్షాన్ని పొందడమనే అర్థం. స్పష్టంగా ఈశ్వరానుగ్రహం ఉండాలని ఎందుకీ గ్రంథాలు చెప్పలేదని అడుగుతారు కదా. భగవానుడు ఈశ్వర కృప గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పకుండా ఉన్నాడంటే జ్ఞాన మార్గాన్ని చెబుతున్నాడు కనుక. అందే ఎందుకు చెప్పలేదని మీరు ప్రశ్నిస్తారు. నాకొక సమాధానం దొరికింది. అద్వైతం యొక్క లక్ష్యం ద్వైత జ్ఞానం నుండి లేదా ద్వైత అజ్ఞానం నుండి విడుదల కావడమే. అద్వైత సాధన యొక్క చిట్ట చివర దశలో అనగా మనస్సు యొక్క పూర్తి నిర్మూలన దశలో ఈశ్వరుణ్ణి పేర్కొంటే అది ద్వైతాన్ని తీసుకుని వచ్చినట్లే కదా. ఎట్లా? ఈశ్వరుడు జీవుని కంటే భిన్నుడని మిగతా వారంటారు కదా. అద్వైతంలో ఈశ్వరునికి ఉన్నత స్థానమున్న అనుగ్రహం చూపించేవాడొకడు, గ్రహించేవాడొకడనే ద్వైతం రావడం లేదా? ఇది ద్వైతానికి చెందదా? ఇట్టి అవకాశం ఇయ్యకుండా ఉండడానికే, అనగా అట్టి ద్వైత స్ఫురణ లేకుండా ఉండడానికే అద్వైత స్థితిలో ఈశ్వర కృపని అద్వైత శాస్త్రాలు ఎత్తుకోలేదు. అద్వైతాన్ని గూర్చి యోచించు శాస్త్రాలు చెప్పనంత మాత్రంచే ఈశ్వర కృప ఉండదని ఎందుకనుకోవాలి అని ప్రశ్నించవచ్చు. అద్వైత లక్ష్యం జీవేశ్వరుల ఐక్యమే. ద్వైత భావనలో ఈశ్వరుని పట్ల భక్తి చూపించుట కాదు. ఈశ్వరునికి అది ప్రీతికరమే. అందువల్లనే ఈశ్వర కృప ప్రస్తావన లేదు. ఒక భక్తుడు ఒక శ్లోకాన్ని వ్రాశాడు. ఈశ్వర భక్తిని విడిచి జ్ఞానాన్ని పొందగలనా? అప్పుడది మోక్షం కాదు మోహమే అంటూ ఇందులో ముంచుతున్నాడని వాపోయాడు. అట్లా సాధకులు మారడాన్ని అద్వైత శాస్త్రాలు అంగీకరించవు. ఈశ్వర భక్తి కంటే ఈశ్వరుణ్ణే కోరాలంటాయి. ఈశ్వరుణ్ణి సహజ రూపం నిరాకారతత్వమే. సగుణమూర్తిని కాదు పూజించవలసింది, నిరాకారతత్వంలో లీనమగుటయే. ఈ మాటలు చిట్ట చివర సాధనలో అని గుర్తించండి. ప్రాథమిక దశలో అద్వైత శాస్త్రాలు కర్మలను చెయ్యాలన్నాయి. ఇవన్నీ ద్వైతానికి చెందినవే. ఈశ్వర భక్తి కూడా తప్పనిసరిగా ఉండవలసిందే. లేనిచో సాధకునికి ఏకాగ్రత కుదరదు. చివరి మాటలు ముందు చెబితే అంతా శూన్యమని భావిస్తాడు సాధకుడు. ఆలంబనం దొరకక కొట్టుమిట్లాడుతాడు. శ్రవణ మనన నిధిధ్యాసలు పట్టుబడినప్పుడు ఆత్మలీనమైన స్థితిలో ద్వైత ప్రస్తావన తీసుకొని రావద్దంటున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.